2026వ సంవత్సరం మే నెల 5వ నెల మే నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ వృషభ రాశికి రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలు పడ్డాయి. అయితే ఈ రాశికి 11ంట కుజ శనులు ఉన్నారు. తర్వాత 12ంట రవి బుధులు ఉన్నారు. వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. మరి మిథున్ రాశిలో గురువు ఉన్నాడు. ఈ గ్రహాల వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు ఏకాదశిలో ఉండటం చేత ఒక ఇల్లు కానీ సొంత స్థలాలు కానీ పొలాలు కానీ కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. పైన ఈ వృషభ రాశికి ఏకాదశంలో శని ఇంకా 6 మాసాలు ఉంటాడు. ఈ 6 మాసాలు కూడా 30 సంవత్సరాలకు ఒక్కసారే వృషభ రాశికి ఏకాదశంలోకి శని వస్తాడు. ఇది చాలా లాభదాయకం. ఈ సంవత్సరం బాగుపడినంతగా ఏ సంవత్సరం కూడా ఈ వృషభ రాశి వాళ్ళు బాగుపడలేరు. ఎందుకంటే శని ఏకాదశంలో ఆల్రౌండర్. నీకేది కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. కుజుడు వల్ల ఇల్లు పొలము ఇట్లాంటివి కాదు, ఇంకా వాహనం కారు కానీ ఇట్లాంటివి కొనుక్కుంటానే బాగా అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అవుతుంది, మంచి భార్య వస్తుంది, సంతానం కలుగుతారు, ఇల్లు కట్టుకుంటారు. మరి ద్వితీయంలో గురువు ఉన్నాడు. వృషభ రాశికి మిథునంలో ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఈ ద్వితీయంలో గురువు ఉంటే ఏమంటారు? ధనాధిపతి. ద్వితీయము ధనవాగ్విత్తం. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనాన్ని రక్షించేవాడు. చాలా మంచి టైము. ఇట్లాంటి మంచి టైము మళ్ళీ ఎప్పుడూ ఎక్కడ రాదు, వస్తుందని చెప్పడానికి వీల్లేదు. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే ఎంతటి సమస్య అంటే, సూర్య చంద్రులకి గ్రహణం పట్టింది అంటే రాహుకేతువుల మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడితే గ్రహణం పడుతుంది. సూర్య చంద్రులకే ఇంత దోషం ఉంటే మరి ఈ రాశి వాళ్ళకి ఎంత దోషం ఉంటుంది? కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. ఏమయ్యా బాగుండిన వాళ్ళని చూసుకోమంటున్నావు, బాగున్న వాళ్ళని కూడా చూసుకోమని చెబుతున్నావు ఎందుకు అని అంటే, బాగున్నప్పుడే జాగ్రత్త పడాలి. రూపాయి వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకుంటే మంచిది. డబ్బులు వస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే రాని రోజు ఎట్లా బతుకుతారు? వచ్చిన రోజు ఎంత జాగ్రత్త పడితే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ముందుగా కాల సర్పదోషం అన్నారు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత ఇంత మంచిని కూడా చెడగొట్టే లక్షణం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. లేదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే 2 చేతులు అరిచేతులు హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, ఈ 12 రాశుల్లో మరి వృషభ రాశికి వచ్చినంత మంచి జాతకం ఏ రాశిలో లేదు. గోచారంలో బాగుంది. గోచారం అంటే పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం అంటే చంద్ర లగ్న రీత్యా వచ్చేది గోచారం. జన్మలగ్నం అంటే పుట్టిన టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. పుట్టిన టైమును బట్టి ఏదైనా చెడు ఉంటే దానికి తగినటువంటి ఉపశమనం చేసుకుంటే మీరు 100కి 100 పాళ్ళు లాభిస్తారు. అదే కాలసర్పదోషం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత పూర్తిగా నష్టపడతారు. దీని నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అనేటట్లయితే తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.